జిల్లాల రౌండప్ ఒకసారి చూద్దాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో టీఎస్ఐఐసికి చెందిన ఫుడ్ పార్క్ భూముల్ని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐఐసి సీఎండీ నరసింహారెడ్డి పరిశీలించారు. రైతులు వ్యవసాయంతో పాటు వాణిజ్య పంటలను సాగు చేస్తే ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా దేశీయ మార్కెట్కు ఎగుమతి చేసుకోవచ్చని అన్నారు. బుగ్గపాడు ఫుడ్ పార్కుకు భారత ఆహార సంస్థ 112 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు మంత్రి తుమ్మల చెప్పారు. నల్లగొండ జిల్లా యాదాద్రికి భక్తులు భారీగా తరలివచ్చారు. దసరా సెలవులు అయిపోతూ ఉండటంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ధర్మ దర్శనానికి 7 నుంచి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 4 గంటల టైం పడుతోంది. వెహికల్స్ ని కొండపైకి అనుమతించట్లేదు. కొండ కింద ఉన్న తులసి కాలేజీ ఆవరణలో వెహికల్ పార్కింగ్ ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో తాగునీటి సదుపాయం లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అచ్చాపూర్లో చెరువులో ఈతకు వెళ్లిన 3 విద్యార్థులు చనిపోయారు. నిజామాబాద్ హాస్టల్లో ఉంటున్న ఈ 3 దసరా సెలవుల కోసం ఊరికొచ్చారు. నిన్న మధ్యాహ్నం బయటకెళ్లిన స్టూడెంట్స్ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలిస్తూనే ఉన్నారు. ఇవాళ డెడ్ బాడీలు నీటిలో తేలడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్లో మొహర్రం వేడుకలు ఘనంగా జరిగాయి. మత సామరస్యానికి ప్రతీకగా జరుపుకునే ఈ వేడుకల్లో హిందూ ముస్లింలు పాల్గొన్నారు. సంతానం లేని మహిళలు వరం కట్టారు. అసైదుల్లా ఆటలాడారు. పీరీలతో డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగించారు. కరీంనగర్ జిల్లా ధర్మపురితో పాటు తిమాపూర్ గ్రామంలో పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. 1300 జిలిటిన్ స్టిక్స్ తో పాటు 1000 డిటోనేటర్లు, మరో 30,000 రూపాయల విలువైన పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న 2 అదుపులోకి తీసుకున్నారు. వీళ్లంతా బావులు తవ్వేందుకు వీటిని తీసుకెళ్తున్నట్టు జగిత్యాల డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. కేంద్ర మంత్రి వీకే సింగ్ ను బర్తరఫ్ చేయాలంటూ కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో దళిత సంఘాలు రాస్తారోకో చేశాయి. సింగ్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. దళితుల్ని కించపరిచేలా మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు దళిత సంఘాల నేతలు.